రేపు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. రేపటి సమావేశంలో తెలంగాణలో మిగతా 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ నుంచి పోటీ చేసే 4 అభ్యర్థుల పేర్లను మొదటి లిస్టులో ప్రకటించింది. నల్లగొండ నుంచి కుందూరు జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి వంశీ చంద్రెడ్డి, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ పేర్లను తొలి జాబితాలో ప్రకటించింది. అన్ని చోట్ల గెలుపు గుర్రాలనే బరిలోకి నిలిపేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. తెలంగాణలో 13 నుంచి 14 ఎంపీ స్థానాలు గెలుపొందాలని ఆ పార్టీ టార్గెట్ గా నిర్ణయించుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శిరీష్ సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి. శిలా, కాంగ్రెస్ పార్టీ మొదటి జాబితాలో 39 లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ మొదటి విడతలో ఒకేసారిగా 195 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం అతి తక్కువగా అభ్యర్థులను ప్రకటించింది. అయితే దీనిపైన కొన్ని విమర్శలన్నింటి కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో రేపు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతుంది. సమావేశంలో దాదాపుగా ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తుని కూడా చేయబోతున్నారు. రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటుగా కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి వస్తున్నారు. రేపు మిగిలిన 13 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికపైన ఈ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చ అనేది కూడా జరుగుతుంది. అయితే రేపటి సమావేశంలో మొత్తం 13 మంది అభ్యర్థుల్ని, అంటే మిగిలిన 13 మంది అభ్యర్థుల్ని ప్రకటిస్తారా, లేకపోతే కొంతమంది ప్రకటించి మరికొన్ని పేర్లను తర్వాత వాయిదా వేస్తారనేది కూడా చూడాలి. మొదటి లిస్ట్ లోనే దాదాపు 8 నుంచి 9 మంది అభ్యర్థులను ప్రకటిస్తారని ప్రచారం జరిగినప్పటికీ కూడా కేవలం 4 అభ్యర్థులను మాత్రమే ప్రకటించడం కూడా జరిగింది. సో మిగిలిన అభ్యర్థుల పైన కూడా ఇంకా కసరత్తు అనేది కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. రేపు మరొక 4 నుంచి 5 లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల్ని ఖరారు చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని చేపట్టిన నేపథ్యంలో ఈసారి లోక్సభ టికెట్ల కోసం పోటీ అనేది కూడా తీవ్రతరంగా ఉండడంతో అధిష్టానం దీనిపైన పెద్ద ఎత్తున కసరత్తు అనేది కూడా చేస్తుంది. అన్ని రకాల అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత అభ్యర్థుల్ని ప్రకటించాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా కనపడుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో గణనీయ సంఖ్యలో సీట్లు సాధించాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. కాబట్టి తెలంగాణలో అభ్యర్థుల ఎంపికలో కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది. మొత్తం మీద కూడా దాదాపు 10కి పైగా లోక్సభ స్థానాల్లో విజయం సాధించాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా కూడా కనపడుతుంది. శీల, శిరీష్, గట్టి పోటీ నెలకొంది ఈసారి అని చెప్తున్నారు కదా, మరి ఎవరి పేర్లు ఇప్పుడు లిస్ట్ లో ఉండే అవకాశం ఉంది ఎక్కువగా? అంటే ఖమ్మానికి సంబంధించి దాదాపుగా 3 బట్టి విక్రమార్క సతీమణి, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంబంధించిన సోదరుడు, ఇటు తుమ్మల నాగేశ్వరరావు సంబంధించిన తనయుడు 3 కూడా ఖమ్మం బరిలో నుంచి కూడా పోటీ పడుతున్నారు. అయితే నల్గొండ స్థానాన్ని ప్రకటించారు కాబట్టి ఇప్పుడు భువనగిరి లోక్సభ స్థానానికి సంబంధించి మరి ఎవరికి అవకాశం ఇస్తారనేది కూడా చూడాలి. దాంతో పాటుగా మల్కాజిగిరి లోక్సభ స్థానం నుంచి కూడా పోటీ అనేది కూడా చాలా తీవ్రంగానే ఉంది. దాంతో పాటుగా ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి సంబంధించి ఇంకా అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. పెద్దపల్లి నుంచి అయితే ఇటు గడ్డం వంశీ పేరు అనేది కూడా పరిశీలనలో ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తుండడంతో అధిష్టానం కొంత పునరాలోచనలో కూడా పడింది. పెద్దపల్లి లోక్సభ స్థానం పరిధిలో దాదాపు 7 అసెంబ్లీ స్థానాలుంటే 7 కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కాబట్టి అక్కడ 2 తప్ప మిగిలిన 5 ఎమ్మెల్యేలు గడ్డం వంశీ యొక్క అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషిస్తుంది, లేదంటే మిగిలిన ఎమ్మెల్యేలకు సర్ది చెప్పే ప్రయత్నం అనేది కూడా చేస్తోంది. ఇక నిజామాబాద్ విషయానికి వస్తే మాజీ మంత్రి జీవన్ రెడ్డి బరిలో ఉన్నప్పటికీ కూడా ఆయన పేరుని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. దాంతో పాటుగా జహీరాబాద్ అసెంబ్లీ స్థానం క్లియర్ అయింది. మెదక్ నుంచి నీలం మధు పేరు అనేది కూడా ప్రముఖంగా వినపడుతోంది. దాంతో పాటుగా సికింద్రాబాద్ నుంచి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు, ఇటు చేవెళ్ల నుంచి మరి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ కూడా చేవెళ్ల ప్రస్తుత ఎంపీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. కాబట్టి రంజిత్ రెడ్డి ఆయన పేరును కూడా పరిశీలనలో పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. అందుకే చేవెళ్ల స్థానాన్ని కూడా హోల్డ్ లో పెట్టినట్టుగా సమాచారం. శీల, ఓకే శిరీష్.